పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున వారి పవిత్ర వాక్యముల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి వారి యొక్క సువిశేషము లోకగారి సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఈరోజు ఈ సువిశేష సందేశం యొక్క ముఖ్య వాక్యము కౌలుదారులు. గౌరవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువును గ్రహించినటువంటి సందేశం సర్వ మానవాళికి కనువిప్పు కలిగించే సందేశం. ఈ లోకం శాశ్వతం కాదని సర్వ మానవాళికి తెలిసిన ఓ దేహమా తినుమా తాగుమా సుఖించుమా అంటూ లోకగారి సువార్త 12వ అధ్యాయము 9వ వచనంలో చెప్పిన విధంగా ఆ వచనంలో చెప్పబడినట్లు చేస్తున్న మన అందరికీ హెచ్చరికగా ఇచ్చు ఒక సందేశం. మనం ఏదో రూపంగా ఏదో విధంగా ధనం, ఆస్తులు, స్థలాలు, భూములు ఏదో విధంగా సంపాదించే విషయంలో అనగా మోసం చేసైనా, దౌర్జన్యం చేసైనా, హత్య చేసైనా, బెదిరించైనా, భయపెట్టైనా ఆ విషయంలో నిమగ్నమై ఉన్నవారికి మరియు పదవులు పెంచుకోవడానికి, సంపాదించుకుంటకు, వాటిని కాపాడుకుంటకు అడ్డదారులు తొక్కేవారికి ఒక మేలుకొలుపు సందేశం ఈనాటి సందేశం, మన ప్రభువు ఇచ్చే సందేశం. ఇంతకీ ఏమిటో సందేశం అంటే, నీవు వ్యవసాయదారుడు అయితే నీది అనుకుంటున్న నీ భూమి నీ సొంతం కాదని భావిస్తూ నీవు కేవలం కౌలుదారుడుగా మాత్రమే అని తెలుసుకోవాలి. ఒకవేళ నీవు పారిశ్రామికవేత్తవైతే నీకు అన్ని లైసెన్సులు ఉన్నా నీవు ఈ భూలోకంలో వాటికి అద్దెదారుడు మాత్రమే అని భావించాలి. ఒకవేళ నీవు పాలకుడు అయితే నీవు కేవలం దేవుని చేత ఏర్పరచబడినటువంటి నాయకుడు మాత్రమే అని గ్రహించాలి. ఒకవేళ నీవు అధికారి అయితే నీవు కేవలం జీతం తీసుకుని పనివాడిగానే మాత్రమే నీవు గుర్తుంచుకోవాలి. నీవు ఒకవేళ శ్రామికుడు అయితే నీవు కేవలం దేవుని చేత నియమించుకున్నటువంటి పనివాడు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. గౌరవ సహోదరి సహోదరులారా, ఎందుకో తెలుసా? పైన చెప్పుకున్న వారందరిపైన యజమాని ఎవరో తెలుసా? ఈ విషయం మనకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదవాలి. ఇప్పుడు ఆ వచనంలో ఏమన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవుడు నేలలోని చేపలపైన, ఆకాశమునందలి పక్షులపైన, నేల మీద పెంపుడు ప్రాణులపైన, క్రూర మృగములపైన, ప్రాకృత జంతువులపైన అధికారము కలిగి ఉండును అని అన్నారు. అంటే ఈ వచనం ప్రకారము మానవుడికి దేవుడు సమస్తము మీద అధికారం మాత్రమే ఇచ్చాడు, కానీ ఆధిపత్యాన్ని ఇవ్వలేదు. అంటే నిన్ను ఈ భూమికి సొంతదారుడిగా ప్రకటించలేదు. సొంతదారుడు దేవుడు మాత్రమే అని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదాం. 28వ వచనంలో దేవుడు ఇలా అన్నాడు: సంతానోత్పత్తి చేయుడు, భూమండలమును అంతటా నివసించి దాన్ని వశము చేసుకునుడు, నేలలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు అని అన్నారు. అంటే ఈ 28వ వచనంలో దేవుడు వశం చేసుకోమని అన్నారు, కానీ అది నీ సొంతం అని లేక నీది అని అనలేదు. ఏ విధముగా దేవుడు మనిషిని ఈ భూమిపై కౌలుదారుడుగా చేశారు. అందువల్ల నీ కౌలుతత్వము స్వల్పమైన, గొప్పదైనా, అంటే సామాన్యుడైనా, భూస్వామి అయినా, అధికారి అయినా, పనివాడివైనా, పాలకుడువైనా, సామాన్య పౌరుడువైనా ఎవరికి ఇవ్వబడిన పనిని లేక బాధ్యతను వారు నిర్వర్తించాలి. లోకగారి సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో చెప్పిన విధంగా ఈ లోకంలో నీ గొప్ప చెప్పినటువంటి బాధ్యతకు నీవు నమ్మకస్తుడివై ఉండమంటున్నారు. ఒకవేళ నీవు ధనవంతుడివై ఉన్నప్పుడు దేవుడు తన సేవకు లేక రక్షణ సువార్తకై పిలుచుకున్నప్పుడు నీ సమస్తమును విడిచి వెళ్ళాలి అంటున్నారు. ఎలాగంటే క్రీస్తు ప్రభువు తన సేవకులను పిలుచుకున్నప్పుడు సేవకులు సమస్తము వదిలి వచ్చినట్లుగా. అదేవిధంగా పాత నిబంధనకు వెళ్ళినట్లయితే రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుంచి 21వ వచనంలో ఎలీషా ప్రవక్త తనను దేవుడు పిలుచుకున్నప్పుడు తన పొలమును సమస్తాన్ని వదులుకొని
ఏలియా ప్రవక్తను వెంబడించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అలా కాదు, నేను కుటుంబ జీవితము జీవిస్తాను అంటే దేవుడు నిన్ను కుటుంబ జీవితానికి పిలిచినట్లయితే అందులో కూడా నమ్మదగిన వాడిగా ఉండాలి. లోకగారి స్వత్త 16వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లుగా. ఆ వచనంలో ఇలా ఉన్నది: అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకున్నాడు, ఏదైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసంలో మేము చేర్చుకుందరు అని మీతో చెప్తున్నాను అని అంటున్నారు. అంటే నీవు ఒకవేళ అక్రమంగా సొమ్ము సంపాదించుకున్నట్లయితే ఆ సొమ్మును నీ యొక్క స్నేహితులకు, అవసరంలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగించమంటున్నారు. అటువంటి సమయంలో నీ అన్యాయపు సొమ్ము నీకు పుణ్యకార్యముగా తయారయ్యి నిన్ను మోక్షములకు తీసుకుని వెళ్ళటకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అంతేకాని ఈ భూమిపై సమస్తము మనదే అన్నట్లుగా, ఈ జీవితమే శాశ్వతము అన్నట్లుగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనంలోను, లోకగారి సువార్త 20వ అధ్యాయము 9వ వచనం నుంచి 19వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ సువార్తలో క్రీస్తు ప్రభు తన శిష్యులకు కౌలుదారుల ఉపమానం చెప్తారు. ఆ భూస్వామి కౌలుదారుల ఉపమానంలో కౌలుదారులు వ్యవహరించని విధంగా వ్యవహరించి చివరికి ఆ భూస్వామి యొక్క కుమారుణ్ణి చంపివేశారు. ఎందువల్లంటే ఆ భూస్వామి కుమారుని చంపినట్లయితే ఆ భూమి అంతా వారి సొంతం అవుతుందనే ఉద్దేశంతో. కానీ అలా జరగలేదు, వారి ఉద్దేశము నెరవేరలేదు, పైగా వారు శిక్షించబడ్డారు. కాబట్టి మానవులు ఎవరైనా సరే అలా వ్యవహరించకూడదు అని అంటున్నారు. అవునా గౌరవ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలోని కౌలుదారి జీవితంలో యజమానులాగా కాక పుట్టామా యజమాని అయినటువంటి దేవుని యొక్క యాజమాన్యం క్రింద నమ్మదగిన వానిగా మన తోటి వారితో సఖ్యతగా ప్రేమగా జీవించామా మరణించామా అన్నట్లే ఉండాలి. కానీ పుట్టామా ధనం సంపాదనే ధ్యేయంగా అదే శాశ్వతమని, నీవే దానికి అధిపతివని ఎంచి అందుకొరకే జీవించామా మరణించామా అన్నట్లుగా ఉండకూడదు అని అంటున్నారు. నీవు ధనాన్ని ప్రేమిస్తావా లేక దేవుణ్ణి ప్రేమిస్తావా అని వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకొని అది నీ సొంతం అనుకోకుండా నీ యజమాని నీవు ఈ భూమిపై జీవించుటకు అభివృద్ధి చెందుటకు మాత్రమే ఇచ్చారని తెలుసుకొని నిజాయితీగా జీవించమంటున్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 26, 28వ వచనాలలో చెప్పినట్లుగా. అంటే ఈ సందేశం నుంచి మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఏ విధంగా అంటున్నారు: ధన సంపాదన పాపం కాదు, ధనకాంక్ష అంటే ధన సంపాదనే జీవితముగా బ్రతికి దానినే ప్రేమిస్తే అది పాపమునకు దారితీస్తుంది అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ లోకంలో మనం కేవలం కౌలుదారులమనే సత్యాన్ని గ్రహించి, కౌలుదారు ఏ విధంగా అయితే యజమానికి బాధ్యత అన్ని విషయాలను వహిస్తాడో అలాగనే మనం కూడా వహించి మన యొక్క మరణానంతర జీవితానికి మనం సఖ్యతతో కూడినటువంటి దైవ ప్రేమ సోదర ప్రేమతో కూడినటువంటి జీవితాన్ని జీవించమని క్రీస్తు ప్రభు ఈనాటి సందేశంలో తెలుపుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించి మన హృదయాల్లోనూ మదిలోనూ ముద్రించుకొని తదనుగుణంగా జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని మన నాథుడైన యేసయ్యని బ్రతిమాలి ప్రార్థించుకుందాం. దేవుడు మన అందరికీ తోడుగా ఉందరుగాక. ఆమేన్. ఇక కొద్దిపాటి ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగించుకుందాం. ఈ ప్రార్థనను ప్రత్యేకంగా ఇవాళ ఉపాధ్యాయుల కొరకు దేవునికి ఈ ప్రార్థన అర్పించుకుందాం. తండ్రి యెహోవా, బోధకులకే బోధకుడా, ఈరోజు సువార్తలో మాకు బోధించిన విధంగా అల్ప విషయాల్లో నమ్మదగినటువంటి వాడు గొప్ప విషయాల్లోనూ నమ్మదగిన వాడుగా ఉంటాడు అని లోకగారి సువార్త 16వ అధ్యాయము 10వ వచనం ప్రకారము మీరు అనుగ్రహించిన విద్యాబోధన అను వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు అందరి కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారికి నిరంతరం తోడుగా ఉండండి. మీరు మానవుని కొరకు విశ్వాన్ని సృష్టించి ఆ విశ్వంలో ఈ భూమిపై ఉన్నటువంటి ప్రకృతిని మానవునికి దారాదత్తం చేసినట్లుగా ఈ ఉపాధ్యాయులు కూడా ప్రభువా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వారి యొక్క విద్యార్థులకు దారాదత్తం చేస్తున్నారు. తండ్రి, దయచేసి వీరికి మంచి ఆరోగ్యము, వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు, మంచి జీవితము, వీరికి
వారి విధి నిర్వహణలో నీతి నిజాయితీ, బాధ్యత, అంకిత భావము, సేవా తత్పరత, విధేయత, ఆదర్శ జీవితమును అనుగ్రహించండి తండ్రి. వారు ఒకవేళ దుర్వ్యసనాలకు లోనైనట్లయితే వారి దేహములు పాడవకుండా, అనారోగ్యములకు గురవ్వకుండా, ఇంకా వేరువేరు క్రియల ద్వారా సాతానుకు బానిసలై ఉన్నట్లయితే దయచేసి వారిని క్షమించండి. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలను నమ్మకంతో చేయొచ్చు అనునిత్యము ఆత్మ పరిశీలన ద్వారా వారి తప్పులను సరిదిద్దుకుంటూ వారి కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకుంటూ క్షమించుకుంటూ అప్పులలో చిక్కుకోకుండా కాపాడండి తండ్రి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. మంచి విజ్ఞానపూరిత సమాజాన్ని నిర్మించు విధిలో వారికి తోడ్పడమని దీవించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నామమున బ్రతిమాలి సమస్త విజ్ఞానానికి నిలయమైన మీ సన్నిధికి అర్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.